ప్రభుత్వాల మధ్య చిన్న వైరల్ నడుస్తూ ఉంది సార్. సంక్షేమ పథకాలు ఉంటే చాలు, అభివృద్ధి అక్కర్లేదని ఒకళ్ళు, లేదు అభివృద్ధి సంక్షేమ పథకం రెండూ ఉండాలని కొంతమంది. ఈ విషయంలో ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, మీరు ఏం మాట్లాడతారు? రెండు ఉండటం మంచిదే, అభివృద్ధే కరెక్ట్. అంతేగాని ఏదో ఆడికి అంత ఇచ్చేద్దాం వీడికి ఎంత చేద్దాం ఓట్లు పడిపోతాయి అనుకోవటం అది ప్రస్తుతానికి నడిచిపోద్ది. అంతేనంట. అంతే. అంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంట. ఉంది, బాగా ఉంది. ఇప్పటికే దెబ్బతిన్నారు. అంటే మార్పు వచ్చింది అసలు జనాల ఆలోచనలో? వచ్చిందని అంటున్నారు కానీ ఎక్కువ పర్సెంట్ రాలేదని వింటున్నాం. ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు, మీకు అవగాహన ఉందా? ఈ భరత్ నుంచి ఉన్నాడు కదా, ఈసారి గ్యారెంటీగా గెలుస్తాడు భరత్ గారు, నో డౌట్. నో డౌట్ అనుకుంటున్నాం మరి. అది గెలుస్తాడో అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చేసరికి సార్ కొంత అన్రెస్ట్ కనిపిస్తూ ఉంది, కొంత భయం, తెలియని భయం. అంటే భూ కబ్జాలు, గంజాయి పెరిగిపోయింది, ఎన్ని సార్లు ఉందండి. నాట్ ఓన్లీ వైజాగ్లో అంతకుముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడు వచ్చింది అది. అంతే తప్ప అంతకుముందు బంగారం లాంటి ఏరియా ఇది. మాది యాక్చువల్గా గుంటూరు, మంగళగిరి దగ్గరే. అట్టంటాలు ఇక్కడ వచ్చి ఉన్నావు అయినా కూడా మాకు బాగానే ఉంది. ఓవరాల్గా మార్పు అయితే కనపడుతుంది. గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు జగన్తో పోలిస్తే ఎవరైతే బెస్ట్గా ఆంధ్రప్రదేశ్? ఇక డౌటే లేదు, చంద్రబాబు నాయుడు అయితేనే బెస్ట్. ఇంకా దానికి ఇంకా డౌటే ఉంది. మరి మార్పు రావాలని ఎందుకు అనుకుంటున్నారు? మార్పు రావాలని ఎందుకు అనుకుంటున్నారు? దెబ్బతిన్నారు కాబట్టిగా ఇప్పుడు మార్పు రావాలనుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గెలవాలి. ఇక దాంతోపాటు పవన్ కూడా చేయగలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం. అది సార్ మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉందండి? వాట్ ఈస్ సంథింగ్ అంటే ఎలా ఉంది ఎలక్షన్ హడావుడి చూస్తూ ఉంటే? డబ్బులు ఇచ్చాం కాబట్టి మీరు మా కోటేస్తారు అనే ఆలోచనలో అధికార పక్షం ఉందండి. లేదు మీరు డబ్బులు ఇస్తే మీరు అన్యాయం అయిపోయారని చెప్పేసి ప్రతిపక్షం క్లెయిమ్ చేస్తూ ఉంది. మీరు సీనియర్గా మీరు ఏం మాట్లాడతారు? నేను అభివృద్ధి కోరుకుంటున్నాను సార్. ఊరికే డబ్బులు ఇవ్వటం, సోమరితనం చేయడం అనేది కరెక్ట్ కాదండి. అభివృద్ధి కోరుకుంటున్నా, కంపల్సరీగా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు అందరూ. ఇక్కడ మన విశాఖపట్నంకి వచ్చేసరికి బొత్స ఝాన్సీ లక్ష్మి వర్సెస్ భరత్ గారు ఉన్నారండి. ఎలా ఉండబోతుంది? భరత్ కంపల్సరీ గెలుస్తాడు సార్, 100% 100 గ్యారెంటీ గెలుస్తాడు. మొన్నే వైజాగ్లో ఎన్ని సీట్లు గెలిచిందండి? 4. అంత గాలి ఉన్నప్పుడే 4 సీట్లు. అసలు ఇప్పుడు ఇంకా ఎలాగొస్తారని అనుకుంటున్నారు? ఆ రోజుని నిలబడి నెల రోజుల్లోనో 2 నెలల్లోనో వైజాగ్ మొత్తాన్ని మార్చాడా? 4 సీట్లు వచ్చేసినాయా? అంత గాలి ఉంటేనే. అంటే ఇక్కడ మీ పార్లమెంట్లో మీ వాయిస్ బలం గలం గట్టిగా వినిపించగలిగిన వ్యక్తి అయితే భరత్ గారు. భరత్ కంపల్సరీ అండి, నో డౌట్. సో హౌ మెనీ ఎక్స్పెక్టింగ్ అండి? స్టేట్ వైడ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయనే చెప్పలేం కానీ ఏదో 80-90 వచ్చినా కూడా శుద్ధ వేస్టే. 130కి పైన వస్తే ఏం చేయలేడు. మళ్ళీ లేకపోయినా ఆయనకి ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ ఏదో డాన్స్ చేపిస్తాడు. వీళ్ళు లేపించినట్టే ఇప్పుడు దాకా చేసినట్టే, అంతే. కానీ ఒక తెలియని భయం, తెలియని అసంతృప్తి కూడగట్టుకున్నాడు కదా జగన్. బాగా బాగా రేపు ఎలక్షన్లో జరగబోయేటప్పటికి ఎన్ని గొడవలు అవుతాయో కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అది సార్ మీ పేరు? సార్ శ్రీరామూర్తి అండి. రామూర్తి గారు చెప్పండి. ఎలక్షన్ ఇంకొక 20 రోజులు హడావుడిగా మొదలవుతుంది. ఒక పక్కనేమో పథకాల వాళ్ళు, ఇంకో పక్కన అభివృద్ధి కావాలని ఇంకొకళ్ళు. ఎట్లా ఉంది సార్? ఎట్లా ఉండొచ్చు అంటే జనరల్ అభిప్రాయం? అంటే ప్రజెంట్ అయితే ఏం చెప్పలేము సార్, ఇంకేం చెప్పలేము. అది అంటే పథకాలు ఇచ్చినంత మాత్రం అభివృద్ధి జరిగిద్ది అంటారా అనేది ఒక వాదన. లేదు అభివృద్ధి ఉండాలా, ఎంప్లాయ్మెంట్ ఉండాలని. మీరు ఎక్కడ సార్? ఏ నియోజకవర్గం? మాది ఇక్కడ పెందుర్తి సార్. పెందుర్తి. ఎలా ఉండబోతుంది సార్ పెందుర్తి? పెందుర్తి అయితే టీడీపీ ప్లస్ జనసేన. టీడీపీ జనసేన పక్కగా ఉంది అంటే వాళ్ళకి పాజిటివ్గా ఉంది. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ముందు వాళ్ళిద్దరు చెల్లెలకి సమాధానం చెప్పి ఎలక్షన్లో తెమ్మానండి, అంతే తప్ప నేను మాట్లాడనండి. అది ఇప్పుడు ఏదైనా 3 రాజధానులు అన్నాడండి, ఏమి చేయలేదండి. పోలవరం అన్నాడండి, ఏం చేయలేదండి. ఎంప్లాయ్మెంట్ లేదండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మెయిన్ లేదండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎందుకు లేదు? వీడికి 61 62 చేశాడండి. ఎందుకంటే రిటైర్ అయిపోతే వీడికి డబ్బులు ఇవ్వాలండి. మళ్ళీ ఆయన ఉద్యోగం తీసుకుని దానికి ఉద్యోగం ఇవ్వాలండి. అది ఆడి పరిస్థితి. ఎందుకంటే డబ్బులు ప్రతి ఒడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఏదో రకంగా డబ్బులు. ఇప్పుడు ప్రజలకి అలా చేయడం తప్పండి. ఇప్పుడు ఉన్నోడికి ఒకలాగా లేనోడికి ఒకలాగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరికీ ఒకలాగా ఉండాలి. అది ఇప్పుడు వీడికి వచ్చి ఆటో డ్రైవర్కి 10,000, వాళ్ళు ఆడికి ఒక 10,000, వీడికి ఒక 10,000 ఇచ్చేసి అది కరెక్ట్ కాదు కదా. అది నేను అంటాను. ఇప్పుడు వాళ్ళకి ఇస్తానండి. ఇప్పుడు అగ్గిపెట్టి ఉందండి, అగ్గిపెట్టి రూపాయి ఉందండి, దానికి 5 రూపాయలు చేసేస్తానండి. ఇప్పుడు ఇది అందరికీ వర్తిస్తుంది. మొన్నటి వరకు ఆయిల్ ప్యాకెట్ ఉందండి, ఆయిల్ ప్యాకెట్ ఎంత? 70 రూపాయలు. ప్రజలకే పంచుతున్నాడు. అది
ఆయన ఎవడో ఆయన జోబులతో ఎవడో ఎవడండి ఆయన కాదు చంద్రబాబు నాయుడు ఎవడు అది వాస్తవం అంతే కదా మనకు తెలియదు అసలు. ఇన్ఫ్లేషన్ అనేది 5 సంవత్సరాలు పెరిగిపోయింది బాగా. పెరిగిపోయిందండి, ఇంట్లో పెరిగిపోయింది, తర్వాత భూ కబ్జాలు పెరిగిపోయి అన్నీ పెరిగాయండి. ఇప్పుడు ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరండి. మెయిన్ జగన్ ఒకటేనండి. వాళ్ళ బాబాయ్ ఎలా జరిగిందో చెప్పేసి ఎలక్షన్ రమ్మనండి అంతే. సమాధానం చెప్పలేకపోతున్నాడు కదా. చెప్పలేకపోతున్నట్టు తప్పు చేసినట్టే కదండి. ఇప్పుడు మౌనం అంగీకారం అని ఉంది కదా. ఇప్పుడు నేను అన్నానండి మీరు దొంగ అని నేను అన్నానండి, మీరు దొంగ కాదని చెప్పాలండి. మీరు నిరూపించలేనప్పుడు తప్పు చేసినట్టే కదా. అది నేను మాట్లాడుతుంది అంతే. ఇప్పుడు ఎలక్షన్లో ఎవడ గెలుస్తాడో ఎవడు వస్తాడో తర్వాత సంగతి. ఇప్పుడు ఏం లేదు సార్, నేనే ఓటేస్తానండి. ఓటేసినంత వరకు ఎవరికి వేస్తారో నాకు తెలియదు. ఇంట్లో ఉన్న నలుగురు ఒకరికి వేస్తారని గ్యారెంటీ లేదండి. అది లేదు ఇప్పుడు, అది లేదు. ఇప్పుడు ఆ రోజుల్లో ఒకప్పుడు పల్లెటూరులో ఉన్నారంటే వాళ్ళందరూ ఈ పెద్ద మనిషి చెప్పాడంటే పంచాయతీ పెద్ద మనిషి చెప్పాడంటే మరి అందరూ ఒక దానికి వెళ్తా ఉంటారు. ఇప్పుడు అది లేదు సార్, అది పోయింది. లేదు నా వైఫ్ ఒకరికి వేస్తాను, నేను ఒకరికి వేస్తాను, మా అబ్బాయి ఒకరికి వేస్తాను, అలాగ ఉంది. అలాంటప్పుడు ఏంటి అవుతుందా అనేది మాత్రం చెప్పలేము. ప్రత్యేక హోదా లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నారు, రైల్వే జోన్ లేదు. వీటన్నిటి గురించి ఏది మాటలు ఎంతసేటికి నేను పథకాలు ఇస్తాను, బటన్ నొక్కుతాను, బటన్ నొక్కుతాను. ఆ పథకాలు కూడా అందరికి వస్తాయని లేదు సార్. పథకాలు అందరికీ వస్తాయని మాత్రం లేదండి. ఇప్పుడు 100 మందికి అంటానండి, 10 మందికి పడతాడు, 90 మందికి లేదండి. ఇప్పుడు ఆ 10 మంది పడిన వాళ్ళు చెప్తాడు నాకు పడలేదు బాగానే ఉన్నారు. అలాగే సార్ ఎక్కడ సార్ ఏ నియోజకవర్గం? ఇక్కడ ఈ ఏరియా అంటే దేని కింద వస్తుంది సార్? తూర్పు నియోజకవర్గం. ఎట్లా ఉంది సార్? రాబోయే ఇంకా 20 రోజులు ఎలక్షన్స్ కనబడతా ఉంది కదా సార్, ఎట్లా ఉంది అనిపోతున్నారు? ఏమన్నా విశాఖపట్నం పరిస్థితి అంతా కంఫర్టబుల్గానే ఉందా? ప్రశాంతంగా జరుగుతుందండి ఎలక్షన్, ప్రశాంతంగా జరుగుతుంది. అటు ఇటు ఉన్నది కానీ మరి కొద్దిగా మార్పు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు అందరు జనాలకు. 70% టీడీపీకి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. అంటే దేనివల్ల అనేది ఇప్పుడు ఇక్కడ ఎంపీగా ఎవరు నిలబడుతున్నారు? ఎంపీ భరత్ అండి, భరత్ గారు నిలబడుతున్నారు. పేరు నాకు ఐడియా లేదు. బొత్స ఝాన్సీ ఆవిడ అంతగా తెలియదు, వరకే పరిచయం లేదు. ఎలా ఉన్నాయి సార్ భరత్ గారికి అవకాశం ఎంపీగా? భరత్ గారికి అవకాశం కనబడుతుందండి. ఎందుకంటే అతను విశాఖపట్నంలో నోటెడ్ పర్సన్, ఈవిడి పేరే మాకు అంత అవగాహన లేదు. ఇప్పుడు అంటే అన్స్పెక్ట్గా నోటెడ్ పేరు మాకు ఐడియా లేదు, అంటే గుర్తుంది, అన్స్పెక్ట్గా రాలేదు. ఈవిడ ఉంది మరి ఆవిడ ముందు. ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు కూడా పర్వాలేదు అంటారు. అలాగని అవతల నియోజకవర్గం మాకు ఐడియా లేదు కదా. మా నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఎవరితో మాట్లాడుతున్నా కూడా కొంత భయాందోళనలు కనిపిస్తూ ఉన్నాయండి. అంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాకు కొంచెం అన్రెస్ట్ ఉంటుంది, మా భూములకు సెక్యూరిటీ లేదనేది చాలామంది మాట్లాడుతారు. ఎంతవరకు అంటే భూముల కోసం మాకు తెలియదు, మార్పు అంటే బాగుంటుందని అందరూ చాలామంది మాకు ఇక్కడ బీచ్లో కూడా చాలామంది అలాగ అనుకుంటున్నారండి. టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, మార్పు కోరుకుంటున్నారు అంతే, ఇంకేం కాదు. భూముల కోసం దానికోసం మాకు తెలియదు, మాకు భూములు కూడా లేవు. మా ఇదంతా ఇల్లులో ఏదో ఉండడం ఇదే అదండి, ఇంకా అంతకంటే ఇంకేం కాదు. చూసుకుని మరి ఎలక్షన్ మరి చూస్తున్నారు కదా, గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలించిందో ఏంటి చేస్తుందో. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు మెయిన్ రివర్స్ అయిపోయారు. ఇంకా మెయిన్ అతనికి అది కూడా పెద్ద దెబ్బ. అది మరి ఇప్పుడు జగన్ గారు ఎంత ఫండ్స్ వేసినా ఎవరికి వేసినా సరే వాళ్ళు ఫ్యామిలీ అతన్ని ఏ విధంగా అంటుందో మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉంటుంది. అదే అంటే ఇక్కడ మెయిన్ విశాఖపట్నం, ఇక్కడ విశాఖపట్నంలో మెయిన్ అంటే ఎలగపూడి చాలా వ్యక్తిగతంగా ఈ ఏరియా చాలామందికి హెల్ప్ చేసిన వ్యక్తి అండి. ఎలగపూడి గారు చాలా మంచి వ్యక్తి, చాలా హెల్ప్ చేసింది. ఎంవీ సత్యనగర్ కోసం మాకు ఎంపీగా చేసి కానీ మాకు తెలియదు, కానీ ఎలగపూడికి మాత్రం మా విశాఖపట్నం తూర్పుకి చాలా బాగా వర్కౌట్ చేసిన వ్యక్తి. అందులో నేను మా మధ్యలపాలెం ఏరియా అన్నీ కొనుక్కుంటుంటే అడుగుతుంటే ఎలగపూడి గారి మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం కనబడుతుంది. ఇక్కడ యువతలో ఉద్యోగాలు రాలేదు అనుకున్నంత స్థాయిలో విశాఖపట్నం డెవలప్ అవ్వలేదు. అది కరెక్టే. ఎంప్లాయీస్కి ఎవరికి చదువుకున్న వాళ్ళు ఎవరికి మూల పడిపోయి 5,000కి 10,000కి ఉద్యోగాలు ఏంటండి, అది కన్ఫామ్గా అది అవుతుంది. ఎంబీఏలు చేసిన పిల్లలు, ఎంటెక్లు చేసిన పిల్లలు, బీటెక్ చేసిన పిల్లలకి 5,000 6,000 జీతాలు. విశాఖపట్నం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సింది ఉంది కదండి 5 సంవత్సరాల్లో. విశాఖపట్నం ఇప్పుడో డెవలప్, స్టేట్ మొత్తం మీద విశాఖపట్నం డెవలప్ అండి. మెయిన్ రాజధాని అండి మనకి. రాజధానిలో ప్రపంచంలోని భారతదేశం మొత్తం మీద ఒకే రాజధాని, ఎక్కడైనా ఏ స్టేట్ అయినా. మరి ఇక్కడ 3 రాజధానులు అంటే అది మరి ఏటనుకోలే అర్థం అవ్వట్లేదు. 3 రాజధానులు పక్కన పెట్టండి, కనీసం జరగాల్సిన అభివృద్ధి అంటే విశాఖపట్నంకి సంబంధించి చాలా ప్రాపర్టీస్ కూడా విశాఖపట్నంకి ఎవరు అభివృద్ధి చేయనవసరం లేదండి. అది విశాఖపట్నమే డెవలప్ అయిందండి. అది కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిందండి ఫస్ట్ స్టార్టింగ్ విశాఖపట్నం. ఎందుకంటే పోర్ట్ ట్రస్ట్ అండి, అక్కడ షిప్ యార్డ్ అండి, అక్కడ స్టీల్ ప్లాంట్ అండి,
ఇక్కడ ఇన్ని సంస్థలండి, టాప్ మోస్ట్ సంస్థలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం డెవలప్మెంట్ అండి. ఎవరు డెవలప్మెంట్ చేసే ప్రసక్తి లేదండి. అంటే జరగాల్సినంత. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ పేరు సార్? నా పేరు గోపీనాథ్ సార్. సార్ ఎక్కడికి సంబంధించిన వాళ్ళు మీరు? ఇక్కడ ఎంఈపీ కాలనీ ఇటు సైడే. చెప్పండి సార్, ఏం చెప్తారు? అంటే ఏమీ లేదు సార్, ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే పథకాలు ఇస్తున్నాం కాబట్టి మేము ఇలాగే ఉన్నామో పథకాలు ఇచ్చుకుంటా పోతాం అనేది ఒక పక్క వీళ్ళు మాట్లాడుతుంటే, పథకాలతో పాటు అభివృద్ధి ఉండాలా, ఎంప్లాయ్మెంట్ ఉండాలా, సేఫ్ గవర్నమెంట్ కావాలా? పాత గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చూపించలేదు. ఓ 14 సంవత్సరాలు ఏం చూపించేది ఏం లేదు, మాటల వరకే. ఈ 5 years వెల్ఫేర్ చూపించాడు ఆయన. ఇంకో 10 years వచ్చినట్లయితే ఎంప్లాయ్మెంట్ మీద పడతాడు. ఇప్పుడు మెడికల్, స్కూల్ పిల్లలని పడ్డాడుగా, నెక్స్ట్ ఉద్యోగం పడవచ్చాము అనుకుంటున్నాం. అది ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఫైనల్గా? ఎట్లా ఉండబోతుంది ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు ప్లస్ బొత్స ఝాన్సీ గారు? అవగాహన ఉందా వీళ్ళిద్దరు మీకు? అవగాహన లేదు సార్. ఎవరు నిలబడుతున్నారు ఏంటంటే ఎలగపూడి ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు, ఆయన మంచి చాటికి పిలిస్తే వస్తుంటారు కాబట్టి మనం ఎక్కువగా ఆయనకే వేసేస్తుంటాం. మంచో చెడ్డో పక్కన పెట్టండి, అది అంతే. ఇంక తగ్గిన ఝాన్సీ అక్కడి నుంచి వచ్చారు, పాత రోజుల్లో పురంధేశ్వరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. కానీ భరత్ గారు లోకలే కదా సార్, ఇక్కడే వాళ్ళ తాతగారు ఉన్నారు, 3rd generation కదా. ఓకే ముత్తు గారు మంచి ఆయన అని చెప్తాం. అలాగే బోల్డ్ ప్లేసులు, బోల్డ్ జాగాలు, బోల్డ్ డెవలప్ చేశాడు ఆయన. ఓకే, కమర్షియల్ అవ్వచ్చు, ఎవరందరూ అలాగే చేస్తారు. ఈ అబ్బాయి కొంచెం మంచోడే, అంతవరకు చెప్పగలం. మీరేం పని చేస్తుంటారు? నేను రిటైర్డ్ సార్, అందువల్ల మాకు ఏం లేదు. కాదు, కనీసం రిటైర్డ్ అయిన పెన్షన్దారులకు కూడా సగం డబ్బులు ఇవ్వలేకపోతా ఉన్నాడు అనేది అదొక అంటున్నారు చాలామంది. అది కొన్ని ఆర్గనైజేషన్కి వస్తున్నాయి, కొన్ని ఆర్గనైజేషన్ రావడం లేదు. అది కన్ఫర్మే, కొంచెం రావడం లేదు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వస్తే కనుక మళ్ళీ అన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మళ్ళీ ఇస్తే మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మారుస్తారు, మార్చొచ్చు అనుకుంటున్నాను సార్. ఏం మార్చొచ్చు? ఏదో ఇంక కొత్తగా ఇంకేదో ఆలోచించవచ్చేమో కదా. ప్రజెంట్ ఇప్పటివరకు ఇచ్చారు, అదో మార్చొచ్చేమో. సిపిఎస్ రద్దు అని అన్నాడు కదా, అంటే ఏంటండి? నాకు ఎంప్లాయ్ అంటున్నారు కదా, మీ సిపిఎస్ రద్దు అంటే తెలియదన్నా. ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారు? నేను మామూలు ప్రైవేట్గా చేశాను. థ్యాంక్ యూ అండి.